డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష్య నిపుణులు, మనీ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, మరి జాతకం తెలియచేయగల బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, చాలా మంది భయపడేది ఏంటంటే ఉగ్ర రూపం పూజ చేయకూడదు అని భయపడుతున్నారు. తేలిగ్గా చేయాలి అంటే ఎలా చేయాలని? చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారమ్మా. వారాహి అమ్మవారి గురించి తెలియని వారు లేరురా. నేటి కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. వారాహి అమ్మవారిని ఉగ్ర రూపంగా చూస్తూ ఉంటారు అందరూ. వాస్తవంగా ఉగ్ర రూపం అయినప్పటికీ కూడా అమ్మ ఆవిడ్ని ఆరాధించకూడదు అని చెప్పి ఎక్కడా లేదు. ఎందుకనంటే విజయవాడ కనకదుర్గమ్మ వారు ఉగ్రరూపమా అని ఆలోచిస్తే మరి ఆవిడ ఉగ్రరూపమే కదా. మహిషాసురుని సంహరించడానికి అవతారం ఉద్భవించిందని చెప్పుకుంటాం. మరి ఆ అమ్మవారిని మనం ఎందుకని దర్శించుకుంటాం, ఆరాధిస్తూ ఉన్నాం? మరి ఉగ్రరూపం అయినప్పటికీ ఆరాధిస్తూ ఉన్నాం కదా. అదేవిధంగా వారాహి అమ్మవారిని కూడా ఆరాధించవచ్చు, ఎటువంటి తప్పేమీ లేదు. ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఆరాధించేటప్పుడు లఘు మంత్రంలో ఆరాధించడం వల్ల ఈజీగా అమ్మవారితో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం, మనకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతాం. ఎలాగూ అంటే లఘు మంత్రం మనం చేసేటప్పుడు ఐం గ్లౌం వారాహియే నమః ఈ మంత్రాన్ని మనం రోజు కూడా, అంటే ఈ వారాహి నవరాత్రుల ప్రారంభం నుండి, అంటే ఆషాఢ మాసంలో పాడ్యమి రోజు నుంచి కూడా 9 రోజుల పాటు ఎవరైతే నవమి రోజు వరకు ఎవరైతే ఈ 9 రోజులు మాల ధరించి, అంటే మాల ధరించడం ఎందుకు అనే డౌట్ రావచ్చమ్మా. వాస్తవానికి మాల వేసుకుంటే నేను ఏదో ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నానని ఒక తలంపులో ఉంటారని, ఎరుకుతో ఉంటారు అని. అదేవిధంగా వస్త్రాలు కూడా చెప్తూ ఉంటారు. మరి ఎలాంటి వస్త్రాలు ధరించాలి అని అంటే అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం, గంధం రంగు ఇష్టం, కాషాయం రంగు ఇష్టం అని చెప్తూ ఉంటారు. వాస్తవంగా ఇష్టం అనే మాట పక్కన పెడితే మనము ఒక మాల వేసుకుని ఒక పూజ చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఇన్ని రోజులు చేస్తూ ఉన్నాను, ఒక నియమం అనేది పెట్టుకున్నప్పుడు మన మనస్సుని ట్యూన్ చేసుకోవడం అమ్మా. ఇలా ఇన్ని రోజులు ఈ వస్త్రంలో ఈ విధానంగా ఉండాలని మనం ట్యూన్ చేసుకుంటూ ఉన్నాం. అంటే మన బ్రెయిన్కి మన సిగ్నల్ ఇస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ రంగుల యొక్క దుస్తులు వేసుకోవటం వల్ల ఆ కలర్ అనేది మన పైన ఎఫెక్ట్ కనపడతాం. అంతేగాని ఆ రంగులు వేసుకుంటేనే అమ్మవారిని కొలమ్మని కాదు, దాంట్లో ఈ రంగు వేసుకుంటేనే మాల వేసుకోవాలనేది కూడా లేదురా తల్లి. కాకపోతే ఆ కలర్ యొక్క ఎఫెక్టు మన మనసు పైన ఉంటుంది. అందువల్ల వారాహిదేవిని ఆరాధించేప్పుడు ఈ లఘుమంత్రాన్ని చదువుతూ 9 రోజులు కూడా మనసా వాచ కర్మణ మనం మీకున్న సమస్య ఏమిటో అది మనసులో చెప్పుకుని అమ్మ అనుగ్రహంతో ఈజీగా తీరిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉండాలి. అంటే పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉండాలి. నేల పడక పడుకోవాలమ్మా. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. దీనితో పాటుగా మనం ప్రతి నిత్యము కూడా దైవంతో కనెక్ట్ అవుతూ ఉండాలి, విశ్వశక్తితో, దైవశక్తితో. ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో ఈజీగా మీ సమస్యలు తీరుతాం. ముఖ్యంగా ఈ వారాహి యొక్క మాలలు మనకి దేనికి ఉపయోగపడతాయంటమ్మా, రాహుగ్రహ దోషం వల్ల వీరింట్లో భార్యాభర్తల నడుము గొడవలు అవుతున్నా, ఫైనాన్షియల్ ట్రబుల్స్ వస్తున్నా, అలాగే శత్రుపేడ ఎక్కువగా ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నవారు ఈ మాల వేసుకుని 9 రోజులు వారాహి యొక్క నవరాత్రులు ఎవరైతే చేస్తారో వారికి ఈజీగా సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీంతో పాటుగా ఆవిడ ఉగ్రరూపము అనే ఫీలింగ్ పక్కన పెట్టండి. ఉదాహరణకి ఉగ్రరూపము అంటే ఒక తల్లి పిల్లవాడి పైన తప్పు చేసినప్పుడు ఏం చేస్తుందమ్మా, కోపడుతుంది, అవసరమైతే కొడుతుంది కూడా. అంటే మరి ఆవిడ ఉగ్రరూపం ఎత్తింది మా అమ్మ అని 2వ రోజు మాట్లాడకుండా ఉంటామా? అంతే కదా. మరలా అమ్మ అమ్మే కదా. అంటే ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే అమ్మ, వారాహి అమ్మవారంటే మరొక రూపంగా మనం మాలిస్తే ఇంకో అవతారంగా లక్ష్మీదేవి అవతారమే వారాహి అమ్మవారు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు, మన పురాణాల్లో తెలియజేస్తూ ఉంటారు. అలాంటి వారాహి అమ్మవారిని ఎవరైతే ఆర్తితో మనసా వాచ చేస్తారో మనలో ఉన్న దుర్గుణాలు తొలగిపోతాయమ్మా. ఎక్కడ మనం పిల్లోడు తప్పు చేస్తే మనం కేకలేస్తున్నాం, మనలో దుర్గుణాలు ఉన్నాయి, కామ క్రోధ మద మాత్సల్యాలు ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దుర్గుణాలే కదా. అలాంటి దుర్గుణాలని పోగొట్టుకోవడానికి ఈ వారాహి అమ్మవారి ఆరాధన చేయాలి. కాకపోతే నమ్మకం ముఖ్యం. ఏ పూజ చేసినా నమ్మకమే కదా. ఈ నమ్మకంతో ఎవరైతే ఆచరిస్తారో పాడ్యమి రోజు నుంచి మనం నవమి రోజు వరకు ఈ 9 రోజులు
ఈ మాల వేసుకుని మనసా వాచా కర్మణ నాలో ఉన్న ఈ దుర్గుణాలు తొలగిపోవాలి, అమ్మా నన్ను అనుగ్రహించు అని సంకల్పం చేసి తొలగిపోయినట్లుగా ఫీల్ అవుతూ చేయాలి. ప్రతిరోజు పూజలో కూర్చుని ఈ నామం చదువుకుని కళ్ళు మూసుకుని అమ్మవారి రూపాన్ని ఊహించుకుని మనలో ఉన్న దుర్గుణాలన్నీ మనలోంచి బయటికి పోయినట్టుగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా కలిసి వచ్చింది. సహజంగా చేసేదే. ముఖ్యంగా విశ్వశక్తితో దైవశక్తితో కనెక్ట్ అవుతూ ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏం చెప్తున్నాం? పాజిటివ్గా థింక్ చేయండి. ఒక పూజ చేసినా లేక ఒక మంత్రం చదివినా మీరు ఎక్కడున్నా కూడా పాజిటివ్ 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 అని చెప్తా ఉన్నాం. మీ మనసులో ఏముండాలి? నాకు అది జరిగింది, నాకు శత్రుపీడ తొలగిపోయింది, నాకు కోర్టు సమస్యలు తొలగిపోయినాయి, నేను పరిపూర్ణ వ్యక్తిగా మారిపోయాను, పరిపూర్ణ ఆనంద చిత్తుడుగా మారాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఫీల్ అవ్వాలి. ఇలా ఎవరైతే ఫీల్ అవుతూ ఈ దేవీ నవరాత్రుల్లో అంటే ఈ వారాహి నవరాత్రుల్లో ఎవరైతే చేస్తారో వారికి ఈజీగా వారి సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా రాహుగ్రహ దోషాలుంటే ఈజీగా తొలగిపోతాయి. రాహుగ్రహం దోషాలుంటే భార్యాభర్తలు తరచూ గొడవపడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన కూడా సఖ్యత ఉండదు. ఫైనాన్షియల్గా కూడా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు సమస్య ఉన్నది, ఇలాంటి సమస్యలు ఎవరికున్నా నమ్మకం ఉంటే ఒక్కసారి ఈ యొక్క వారాహిమాల వేసుకుని చూడండి. చేస్తే దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు, ఈ నెల 26 నుంచి 4వ తారీఖు వరకు ఈ 9 రోజుల పాటు అంటే అమావాస్య తర్వాత పాడ్యమి రోజు నుంచి నవమి రోజు వరకు ఈ మాలను ధరించి నమ్మకంతో పూజ చేసి చూడండి. వచ్చే సంవత్సరానికల్లా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ క్రమక్రమేపీ తీరుతాయి. సహజంగా ఉగ్ర రూపాలని చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతాయి, భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సింది ఏం లేదమ్మా. మేమైతే చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నాం, సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. చాలా మంది నన్ను ఆచరిస్తూ ఉన్నారు. అందరం బాగున్నాము, నేను బాగున్నాను, నాతో పాటు చాలా మంది బాగున్నారు. నమ్మకంతో మేము బాగున్నామనే ఉద్దేశంతో అందరికీ చెప్తూ ఉన్నాం. మీకు నమ్మకం ఉంటే ఆచరించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. నమస్కారం.